మొదటిగా విధేయత వలన కలిగే ఆశీర్వాదాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహమా, నీవు నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్వదేశాన్ని విడిచి నేను చూపించే ప్రదేశానికి బయలుదేరు. నేను నిన్ను గొప్ప జనముగా నిన్ను దీవిస్తాను అని దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. నీవు ఎవరిని దీవిస్తావో అనేక సకల వంశాలకి కూడా నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను. నీవు ఎవరిని దీవిస్తే వాళ్ళని నేను దీవిస్తాను అని, అంతేకాదు నిన్ను ఎవరు దీవిస్తారో వారిని నేను దీవిస్తాను, నిన్ను ఎవరు శపిస్తారో వారిని నేనే శపిస్తాను. ఇలాగూ అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, దేవుని మాటకు విధేయుడై ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతం వెళ్ళాలి, తూర్పుగా, ఉత్తరానిక, పడమటగా, దక్షిణానిక, నేనున్న దిశ నుంచి ఎటు వెళ్ళాలి ఏం అడగలేదు. ఆయన బయలుదేరమన్నాడు, ఈయన బయలుదేరిపోయాడు. బయలుదేరిపోయినటువంటి ఈ అబ్రహాము అతని జీవితంలో సౌఖ్యాలు మాత్రమే ఎదురవ్వలేదు, కానీ చాలా కష్టాలు కూడా ఎదుర్కొన్నాడు. ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అంటే అబ్రహాము దేవునికి విధేయుడయ్యున్న కారణాన తన జీవితంలో కరువు వచ్చిన, లేదంటే హాని కలిగించే మనుషులే ఎదురుపడిన, దేవుడే అబ్రహాము పక్షాన ఉండి ఏం చేస్తున్నాడంటే యుద్ధం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే విధేయతలో ఏముంది? ఆశీర్వాదం అనేది ఉంది, విధేయత. సరే, ఇలాగో అబ్రహాము జీవితంలో ఆయన చేస్తానన్నది దేవుడు వాగ్దానం చేసింది చేశాడు. ఇస్సాకునిచ్చి దీవించాడు. అలాగూ కొంత టైం పట్టింది. ఆ తర్వాత ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహమా, నీకున్నటువంటి ఒక్కగాని ఒక కుమారుని, అనగా నీవు ప్రేమించే ఇస్సాకుని మోరియా దేశానికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి పర్వతాలలో ఒకదానిపైన నాకు బలిగా అర్పించాలి అన్నాడు. అయితే అబ్రహాం ఏం చేయాలి అంటే భయపడాలి. ప్రభువా, ఇదేంటైనా బిడ్డనిచ్చావు, మరలా నాకు ఇచ్చేయమంటావా, ఇలాగ అడగాలి. కానీ అబ్రహాము అలాగ చెప్పలేదు. మరి ఏం చేశాడంటే అబ్రహాము దేవుని మాట ప్రకారంగా 2 పనివారిని తీసుకున్నాడు, గాడిదని తీసుకున్నాడు. ఆ గాడిద పైన ఇప్పుడు ఈ పనివారిని తీసుకుని వీళ్ళు ప్రయాణం చేసి మోరియా దేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పర్వతం దగ్గర, మీరు ఎక్కడే ఉండండి అబ్బాయి, నేను మా అబ్బాయి వెళ్ళి పైకి వెళ్ళి దేవునికి బలర్పించుకొని వస్తాము అని అబ్రహాము చెప్పి, అక్కడ ఇద్దరు కలిసి, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రాళ్ళు ఏరి ఒక బలిపీఠం కట్టి కట్టెలు క్రమంగా పేర్చి, ఆ తర్వాత అబ్రహాము ఇస్సాకును బంధిస్తూ ఉంటే ఇస్సాకుకి అర్థమైపోయింది, గొర్రెపిల్ల లేదు నాన్నగారు అంటే దేవుడే చూసుకుంటాడని చెప్పాడు ఆయన. కానీ గొర్రెపిల్ల లేదని అర్థమైపోయింది ఎవరికి? ఇస్సాకుకి. ఇంకా నేనే గొర్రెపిల్లని. దేవునికి అబ్రహాము విధేయుడైతే ఇస్సాకు వీర విధేయుడైపోయాడు. హల్లెలూయా. అబ్రహాము విధేయుడంటే దేవునికి బలిచ్చేయంటే విధేయుడై ఏం చేస్తున్నాడంటే కొడుకును బలిచ్చేయటానికి కత్తెత్తేశాడు. ఆ కొడుకును బంధించి కట్టెల మీద పెట్టేసి, ఒకవేళ తండ్రిని మించిన విధేయత ఇస్సాకుకు లేకపోతే, అబ్రహాం ఎవరు? ముసలోడు, 100 సంవత్సరాల వయసులో పుట్టాడు. ఎవరు? ఇస్సాకు. టీనేజ్ వచ్చింది ఇస్సాకుకి. ఒక్కదాని ఎరా ముసలోడా, నన్ను బలేస్తావేంటరా అన్ని పారిపోయే ఛాన్స్ ఉంది, కానీ పారిపోలేదు. దేవుని కొరకు బలైపోయే కంటే ఇంకా గొప్ప భాగ్యం ఏముంది డాడీ, పెట్టే బలిపీఠం మీద అని తనను తాను దేవునికి వీర విధేయుడైపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత విధేయత! ప్రాణాలు అర్పించే విధేయత. ఈ విధేయత ఎవరిలో చూస్తామంటే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో చూస్తాం. చూడండి పత్రికల్లో, ఫిలిప్పీలోను ఎఫెసీలోను ఉంటుంది, 2వ అధ్యాయం 7వ వచనం నుంచి, ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, అలాగే ఆయన ఎంతవరకు తగ్గించుకున్నారంటే ఆయన విధేయత చూపిన వాడై ఆయన తనను తానుగా తగ్గించుకున్నారంట ప్రభు. ప్రైజ్ ది లార్డ్. అంటే నీవు సర్వమానవాళి పాప పరిహారం కొరకు బలిగా అర్పించడానికి నిన్ను పంపిస్తున్నాను అని తండ్రి అయిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తే దానికి తలవంచి వచ్చేసారు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారిలో ఏముంది? విధేయత. యేసు ప్రభు వారిలో ఉన్న విధేయత ఎవరిలో కనిపిస్తూ ఉంది? ఇస్సాకులో కనిపిస్తూ ఉంది. అందుకే
ఇస్సాకు చూపిన విధేయతకి ఏమని పేరు పెట్టుకున్నాం? వీర విధేయత. చూడండి, సైన్యంలో చచ్చిపోయారనుకోండి, ఎవరైనా సైన్యం పక్షాన పోరాడి పరమవీర చక్ర బిరుదిస్తారు వాళ్ళకి. కానీ ఇక్కడ దేవుని కొరకు బలి అయిపోవడం, తను తాను అర్పించేసుకున్నాడు. ఎవరు? ప్రాణాలే. ఇంకా ఒక మనిషి ప్రాణాల కంటే ఎక్కువ ఇంకేం అర్పించగలడు? ప్రాణానికి ఖరీదు కట్టగలరా? ఇంకా ప్రాణాలే అర్పించేసుకున్నాడంటే అతను ఏదైనా త్యాగం చేస్తాడు దేవుని కొరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోటాలు ఉన్నాయంటే మీరు టైమే దేవుని కొరకు కేటాయించకపోతే ఇంకా ప్రాణాలతో ఇసాకులో ఉన్న విధేయత, అబ్రహాంలో ఉన్న విధేయత, ఉపవాస పూటలు ఏమి నేర్చుకుంటున్నారు మీరు? విధేయత లేకపోతే ఆశీర్వాదం లేదు. విధేయత వెనకే ఆశీర్వాదం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడు మాట్లాడుతున్నాడంటే అది దేవుని మాటగా తీసుకోవాలి. దేవుని మాటకి ఎంత విధేయత ఇవ్వాలి, ఎంత విధేయత చూపించాలి? అంత లెక్కలేని ధర ఉంటే ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది? ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఎందుకంటే మీ ఆశీర్వాదం కోసం నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే అబ్రహాం కత్తిత్తేసాడు, అబ్రహామా ఆగు, నీకున్నటువంటి ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు గనుక. చూడండి, దేవుడు అబ్రహాముని అత్యధికంగా దీవించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విధేయతలో ఏముంది? ఆశీర్వాదం అనేది ఉన్నది. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 15-16 అధ్యాయాలు మీరు తర్వాత చదువుకోండి. 14వ అధ్యాయం నుంచి కూడా తర్వాత చదువుకోండి. ఇక్కడ కీషు కుమారుడు, బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వ్యక్తి కీషు కుమారుడు. అతని పేరు సౌలు. ఏం పేరు అతని పేరేంటి? సౌలు. ఈ సౌలు వాళ్ళ గార్ధభవములు పోయినాయి అని వెతకటానికి వెళ్తే దొరకట్లేదు. తిరిగి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అయితే అప్పటికి ఇజ్రాయిలీలు ఏం చేస్తున్నారంటే, మాకు రాజు కావాలి అని దైవజనుడైన సమూయేలు దగ్గరకు వచ్చి అడిగారు. అప్పటికి సమూయేలు యొక్క కుమారులు ప్రజలు నడిపిస్తున్నారు. అయితే వీళ్ళేం కోరారు? మాకు రాజు కావాలి అని ఈ ప్రజలు వెళ్ళి సమూయేలు గారిని అడిగారు. అయితే సమూయేలు ఆ విషయంలో కొంచెం ఆయనకు బాధేసి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, వాళ్ళు నిన్ను విసర్జించారంటే నిన్ను కాదు నన్నే విసర్జించారు. హలో, దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆయనకి అయిష్టమైంది మనం ఎన్నుకున్న ఆయన దానికి అనుమతిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ప్రతి రాజకీయ పార్టీ అధికారులందరినీ దేవుడే నియమిస్తున్నాడా అంటే, ఏ అధికారమైన రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ప్రారంభం నుంచి చూస్తే ఏ అధికారమైన పైనుంచే కలుగుతూ ఉన్నది అని రాయబడింది. బ్రదర్, ఏ అధికారమైన ఎక్కడి నుంచి కలుగుతుంది? పైనుంచే కలుగుతుంది. అయితే అదే సమయంలో ఈ వాక్యాన్ని బట్టి ప్రజలు కూడా ఎన్నిక చేసుకునేది ఉంది. దేవుడు ఎన్నిక చేసింది, ప్రజలు ఎన్నిక చేసుకునేది. సరే, ఇప్పుడు మన రాజకీయ పార్టీలకు సంబంధించి కాదు, కానీ ఇక్కడ ఇలాగ అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ సౌలు అతను రాజు అవ్వాలని అతను కోరుకోలేదు. ప్రజలు రాజు కావాలనుకున్నప్పుడు దేవుడు సౌలుని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎవరిని ఎన్నుకున్నాడు? సౌలుని ఎన్నుకుని సమూయేలు పాస్టర్ గారితో చెప్పారైనా, సమూయేలు నా గార్ధభవములు పోయినాయి అని ఒక యవనస్తుడు వస్తాడు నీ దగ్గరికి, అతనిని నేను ఇజ్రాయేలు మీద రాజుగా నియమించాను, కాబట్టి నీవు అతనిని అభిషేకించు అని చెప్పాడు ఆయన. అభిషేకించమన్నప్పుడు ఈ సౌలు కూడా ఏం చేశాడంటే అక్కడ వెతికి కూడా ఒక పనివాడిని పెట్టుకుని తిరిగి ఎక్కడ తిరిగినా ఈ దొరకట్లే. ఆ తర్వాత ఎవరో చెప్పారు, మీరు పలానా ప్రాంతానికి వెళ్తే అక్కడ దైవజనుడు ఉన్నాడు, మీ ఈ గార్ధభూములు ఎక్కడికి పోయినాయి ఆయన చెప్పేస్తాడు, అక్కడికి వెళ్ళండి అంటే వీళ్ళు బయలుదేరి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దైవజనుడు సౌలుని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి దేవుడు ఏ విషయాలైతే చెప్పాడో అయ్యే విషయాలు ఈ సౌలుతో చెప్పాడు. నిజంగా ఈ ఆ రోజు సౌలు అతని కొరకు ప్రార్థన చేసి తైలం పోసి ప్రార్థన చేసి, నువ్వు వెళ్తూ ఉండగా మధ్యలో ఆరాధించేటువంటి ఆరాధికులను కలుసుకుంటావు, అక్కడ దేవుని ఆత్మ నీ మీదకి బలంగా దిగి వస్తుంది. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు ఆయన మాట్లాడుతూ అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో తమకు విధేయులైనటువంటి వారికి అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ
అని ఆత్మను గురించి మాట్లాడదు. అంటే దేవుని ఆత్మ ఎవరికి ఇస్తాడంటే తనకు విధేయులైనటువంటి వారికి. ఈ సౌలు వెళుతూ ఉండగా దైవజనుడు మాట విన్నాడు, ఆ మాటకు విధేయత చూపించాడు. వెళుతూ ఉండగా దేవుని ఆత్మ సౌలు మీదకు వచ్చింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలు మీదకు వచ్చిందో, నా పొలం, నా ఆస్తి, నా కుటుంబం, ఇంతవరకే తన తలంపులు ఉండే. కానీ ఇప్పుడు అతడు దేశం కోసం, ప్రజల కోసం, అంటే జ్ఞానంలో అతడు అభివృద్ధి చెందాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశాలమైన తన కుటుంబం కొరకే ఒక దర్శనం కలిగి ఉండేవాడు, కానీ ఇప్పుడు దేశం కొరకైనటువంటి దర్శనం అతనికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ సౌలు ఇలాగూ అభిషేకింపబడి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ తర్వాత అతడు నిర్ణయాలు తీసుకుని ఇంకా దేవుని ఆత్మ సహాయం వలన, ఎందుకంటే అక్కడ వాక్యంలో ఒక మాట కనిపిస్తుంది ఆ అధ్యాయంలో ఏంటంటే, దేవుడంట క్రొత్త మనసు దయచేశాడంట. ఎవరికి? సౌలుకి. ఇప్పుడు సౌలు ఎక్కడికి వెళితే అక్కడ విజయమే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దైవజనుడు సౌలు, దేవుడేమో సౌలుతో మాట్లాడుతున్నాడు, సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు వచ్చి సౌలుతో చెప్తున్నాడు, ఇదిగో పలానా ప్రాంతానికి దేవుడు పలానా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళమన్నాడు. పలానా ఇదిగో పలానా చోట, ఇదిగో అన్యాయాలు అక్రమాలు చేసేటువంటి పలానా రాజు ఉన్నాడు, పలానా చోటకి వెళ్ళాలి, వాళ్ళ అన్యాయం నీ చేత దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు అని. ఇలాగూ దేవుడేమో ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, ప్రవక్త ఏమో రాజుతో చెప్తున్నాడు, రాజు ఏమో సైన్యంతో వెళ్ళి జయిస్తూ ఉన్నాడు. అయితే ఇలాగూ అతను విధేయుడై సాగిపోతున్నంత వరకు ఓటమి లేదు, విజయమే తప్ప. ప్రైజ్ ది లార్డ్. ఓటమి లేదు, విజయమే, ఓటమి లేదు అసలు. అయితే ఎప్పుడైతే 15వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథంలో అతడు అవిధేయత చూపించాడు దేవునికి, అంటే అమాలేకీయుల రాజును, అక్కడ ఉన్నటువంటి ఆ పశువుల మందలను, గొర్రెల మందలను, వీటన్నిటిని హతమార్చరమ్మంటే అవి బలిసిన వాటిని, క్రొవ్విన వాటిని ఏం చేశాడంట, దాశాడంట. అందుకే దేవుడు ఆ విషయంలో బాధపడ్డాడు. అక్కడ ఏదో అయిపోయిందంటే, ఇంకా ముందు అధ్యాయంలోకి వెళ్ళేసరికి, నేను వచ్చే వరకు ఉండు, తర్వాత నీవు బలి అర్పించిన తర్వాత యుద్ధానికి వెళ్ళాలి సౌలు. కానీ సమూయేలు వెళ్ళి బలి అర్పించే వరకు సౌలు వెయిట్ చేయకుండా ఏం చేశాడంటే, యాజకుడు చేయవలసిన పని సౌలు చేసేసాడు, బలి అర్పించేశాడు. అందుకే ఇలాగూ అతడు అవిధేయత చూపించిన కారణాన అంతవరకు విధేయత కలిగి ఉన్నంతవరకు జయము కలిగినటువంటి రాజుగా, జయించే రాజుగా ఉన్నటువంటి ఈ రాజు అవిధేయత వలన దేవుడు మాట్లాడటమే మానేశాడంట. హలో, దేవుడు మాట్లాడటమే, దేవుడు ఎడబాసెను అని ఉంది అక్కడ. అది చాలా భయంకరత్వం, ఆ ఎడబాటు అనేది. కాబట్టి విధేయత కలిగినటువంటి సౌలు జయించాడు. విధేయత కలిగినటువంటి అబ్రహాము అనేక జనములకు తండ్రిగా దీవించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. విధేయతలో ఏముంది? ఆశీర్వాదం ఉంది. ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన విషయాలు ఉన్నాయి. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయం, ఈ 2వ అధ్యాయంలో మొదటి 11 వచనాల్లో కూడా కానానులో జరిగిన పెళ్లి గురించి వ్రాయబడింది. యేసు ప్రభువారు, ఆయన శిష్యులు ఈ కానానులో జరుగుతున్నటువంటి వివాహమునకు పిలువబడ్డారంట. వారు పిలువబడినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, మంచి పెళ్ళంటే అడవడిగా ఉంటుంది కదా. హల్లెలూయా. పెళ్ళి ఎలా ఉంటుంది, అందరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కంటే కూడా బాగా టిప్ టాప్గా తయారైపోతారు. నన్ను చూడండి పెళ్ళి. అక్కడ కొందరు తక్కువ మంది పట్టించుకునే వాళ్ళు ఉంటారు, మాత్రం వీళ్ళ పోజులు ఇవ్వడమే సరిపోతూ ఉంటారు చాలా పెళ్ళిళ్ళు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ మన ఆంధ్రాలో భోజనాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో అక్కడ ద్రాక్షారసానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ పెళ్లిలో ఉండవలసింది అయిపోయిందంట. ఏంటది? ఈ ద్రాక్షారసం అయిపోయింది. యేసు ప్రభువారి తల్లి అయినటువంటి మరియా ఏం చేసిందంటే, ఆమె వచ్చి, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అని యేసు ప్రభువారితో చెప్పింది. అంటే ఈవిడ ఏం చేస్తుందంటే, ఏముంది ఏమి లేదు అన్నీ పట్టించుకుంటుందన్నమాట. ఇటువంటి వారు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన అన్నారు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అనేసరికి ఆవిడ ఏం చేసిందంటే, అక్కడ ఉన్న పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పింది చేయండి అని ఆయన మాటకు ఈమె విధేయత చూపించింది. ముందు నేను ఎవరిని, నేను తల్లిని కదా, ఈ మాట కూడా చెప్పే అయ్యో ఆ అర్హత కూడా నాకు లేదా, అయిపోయిందని చెప్పడం తప్ప, నాతో మీకు ఏం పని అంటారా అని అనవలసింది. అవును కదా, తల్లి మాట అంటారు కదా సాధారణంగా. కానీ ఆ మాట కూడా అనకుండా ఆవిడ ఏం చేసింది, ఇక్కడంతా విధేయత కనిపిస్తూ ఉంది. ఏంటంటే, ఆయన మీతో చెప్పున్నది
చేయుడి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్రభువారు ఏం చేశారంటే శిష్యులతో అక్కడున్న పరిచారకులు చూసి ఆ 6 రాతి బండ్లు ఉన్నాయి 6, వాటిని నీళ్లతో నింపండి అని ప్రభువు చెప్పారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, నీళ్లు తెచ్చి అంచుల మట్టికి నింపారంట. ఆ తర్వాత ఆ నీళ్లు ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకువెళ్ళండి. అంటే విందు ప్రధాని కూడా ఉన్నాడు అనమాట. విందు ప్రధాని ఏం చేయాలి, విందు వచ్చే జనం ఎంత, ఉన్న విందు ఎంత, అందరికీ సరిపోతుందా, తక్కువ వస్తుందా, ఏంటి, తక్కువ వడ్డిస్తున్నారా, ఎక్కువ వడ్డిస్తున్నారా, ఎక్కువ వడ్డిస్తే తక్కువ వస్తుందా, పోనీ బాగా వేస్ట్గా ఏమైనా వడ్డిస్తున్నారు, ఇవన్నీ ఇటువంటివి చూసుకోవాలి ఎవరు, ఏ విందు ప్రధాని. కానీ ఏమి పట్టించుకుంటున్నట్టుగా లేడు మనవాడు. అసలు అయిపోయిందన్న సంగతే ఎవరికి తెలియదు, విందు ప్రధానికి తెలియదు. ప్రభువారు అన్నారు ఆ నీళ్లు ముంచి, ఏంటి, ఆ నీళ్లు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పండి అన్నప్పుడు వాళ్ళు ముంచి తీసుకువెళితే అతడు త్రాగి పెళ్ళికొడుకు దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. పెళ్ళికొడుకో ఇప్పుడు దాకా ఇదంతా ఎక్కడ దాసావయ్యా అంటున్నాడు. పెళ్ళికొడుకు ఏం అర్థం కావట్లే, ఇదంతా ఎక్కడ దాసావు. ఎవడైనా ముందు కల్తీ ద్రాక్ష ముందు మంచిది పోసి తర్వాత జబ్బుది పోస్తారు, కానీ ముందున్న దానికంటే ఇది ఇంకా చాలా టేస్ట్గా ఉందని చెప్తున్నాడు. ఇంతకీ ఆ విందు ప్రధానికి తెలియదు ఆ ద్రాక్షారసం నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో, పెళ్లి కుమారుడు కూడా తెలియదు. హలో, ఇక్కడ మరియ చూపిన విధేయత, పరిచారకులు చూపిన విధేయత, ఇలా ముంచి విందు ప్రధానికి ఇచ్చింది ఏంటి, ఏం ముంచి ఇచ్చారు, నీళ్ళు. అంటే ఇతడు ఎంత ఈ మంచి ద్రాక్షారసం ఎక్కడ ఉంచావని అంటున్నాడంటే ఆ నీటిని చూసినప్పుడు మామూలుగా నీరు తెల్లగా ఉంటుంది కదా, తేటగా ఉంటుంది కదా, బహుశా దాని రంగు మారిపోయి ఉంటుంది, అందుకే దీన్ని ద్రాక్షారసం అంటున్నాడు. దాని రుచి మారిపోయింది, అంటే సారవంతంగా మారిపోయింది. హల్లెలూయా. అలాగే సవిచారం లేనటువంటి జీవితాల్లో విధేయత వలన దేవుడు ఏం చేస్తాడంటే మధురముగా మార్చేస్తాడంతే. హల్లెలూయా. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నీళ్ళు ఎలా మారిపోయినాయి, రంగు మారిపోయింది, రుచి మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అలాగే సవిచారం లేనటువంటి మన జీవితాల్లో కూడా ప్రభు ఏం చేస్తాడంటే ఆయన మధురంగా మార్చేస్తాడు. ఇంకా ఇంతేనండి, ఈ పరిస్థితులు ఇంతేనండి, లేదు అంతే అయితే మన ప్రభు ఆయన శక్తి ఏమైపోయినట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ విధేయత వలన కలిగే ఆశీర్వాదం. అబ్రహాము దీవించబడ్డాడు, సౌలు దీవించబడ్డాడు విధేయత కలిగినంత వరకు. అలాగే ఇక్కడ ఈ కానానులో నీళ్లు కూడా మధురంగా మార్చబడి అద్భుతం జరిగిపోయింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రారంభంలో ఇందాక ఒక మాట చెప్పాను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి విధేయుడై, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎలాగనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడిరి. హల్లెలూయా. ఎవరు ఒక అవిధేయుడు? ఏదైనా తోటలో మన తాతగారు. ఏ తాతగారు? ఆదాము తాతగారు. ఆయన ఏం చేశాడు? ఆయన వరకు పొరపాటు చేయలే, ఫస్ట్ మిస్టేక్ చేయలే. ఎప్పుడు చేశాడంటే దేవుడు అవ్వమ్మని జతిచ్చిన తర్వాత ఈయన డైరెక్ట్గా పడిపోలేదు, కానీ ఆ తర్వాత అవ్వమేమో సర్పంతో మాటలు పెట్టుకుని ఇది నిజమా దేవుడు తినొద్దు అన్నాడని సర్పం అవ్వమ్మతో, అంటే అవ్వమ్మ ఏం చేసింది, ఆ సర్పం చేత తన కుయుక్తి చేత, సర్పం యొక్క కుయుక్తి చేత మోసపోయి ఆమె తిని ఈవిడ పెడితే తిన్నాడు ఆయన. దానివలన అస్సలు నిజంగా ఇప్పటికీ కూడా ఆలోచన చేస్తే ఆ పండు తినకపోతే కష్టపడే పని లేదు మనిషికి, ఎలాగుండో అసలు సెటప్. ప్రైజ్ ది లార్డ్. మరణం కూడా లేదు. ఆ తర్వాతే కదా ముందు వాళ్ళని దీవించాడు, మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి, అభివృద్ధి పొందండి, దీన్ని లోపొచ్చుకోండి, దీవించాడు. ఇప్పుడు నీవు మంటి నిండు తీయబడితే కనుక, నువ్వు మన్నే కనుక మరలా ఇలాగూ ఈ మాటలు దేవుడు ఎప్పుడు చెప్పాడంటే వీళ్ళు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, అవిధేయత చూపించినప్పుడు. హలో, వింటున్నారు? కాబట్టి అంటే ఒకవేళ ఆదాము సర్పం మాట, ఈ అవ్వమ్మ ఆదాము మోసపోకపోతే అంతకుముందు కలుపు మొక్కలు లేవు, గచ్చ పొదలు లేవు, ముండ్ల తొప్పలు లేవు భూమి మీద. అవసరమైన ఏ దేవుడు మొలిపించాడు, అనవసరమైన మొలిపించలే. హల్లెలూయా.
అసలు ఎలాగుండో మనుషులు ఎలాగ బ్రతుకుదురో, వాళ్ళ పిల్లలు ఎలా పుడుదురో, ఈ జీవన విధానం ఎలాగ ఉండునో. హల్లెలూయా. కాబట్టి ఒక మనుషుని వలన, అంటే అతని అవిధేయత వలన, ఎవరు? ఆదాము అవిధేయత వలన ఏమొచ్చింది? మరణం వస్తే ఒక మనుషుని విధేయత వలన మనందరికీ జీవం, ఆశీర్వాదం, నిత్య జీవం లభిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏంటన్నమాట? విధేయత. చెప్పండి, విధేయత. మీరు ఎవరు విధేయులై ఉన్నారో వాళ్ళని ఎక్కడ దీవించకుండా ఉన్నాడో చెప్పండి. అలాగే ఎవరు అవిధేయులైతే వాళ్ళు ఎక్కడ దీవించబడ్డారో కూడా చెప్పండి లేఖనాల్లో. అందుకే ఈ ఉపవాస కూటాల్లో, ఈ దిద్దుబాటు కూటాల్లో, ఎందుకంటే ఎంత క్రైస్తవ్యంలో మనం సీనియర్టీ ఉందని చెప్పుకునే కంటే ఎంత విధేయత కలిగి మనం నడుచుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. దేవుడు అంటే లెక్కలేనితనంగా ఉండకూడదు. దేవుడు అంటే అలాగే దేవుడంటే విధేయతేనండి, ఈ సేవకుడు అంటేనే. కానీ యెషయా గ్రంథం 50:10, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? దేవునికి భయపడేవాడు దైవజనుడు కూడా భయపడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు అహాబు. ఎవరు? రామోత్గిలాది మీదకి యుద్ధానికి వెళ్తానని అతను తన వియ్యంకుడైనటువంటి యెహోషాపాతును కూడా రమ్మన్నాడు. యెహోషాపాతు ఏం చేశాడంటే, దేవుని సేవకులను వెళ్ళమంటే వస్తాను కానీ లేకపోతే నేను రానన్నాడు. ఆయన రానంటే బోల్డ్ మంది సేవకులు ఉన్నారు, రా అని చెప్పేసి అతను కవర్ చేసి ఇంచుమించు 400 మంది సేవకులను పిలువనంపించాడు. ఈ 400 మంది కూడా విజయం మీదే, విజయం మీదే, విజయం మీదే ఏకకంఠంగా చెప్తున్నారు. అయినా ఈయనకి మనసులో ఎవరికి? ఈ యెహోషాపాతు రాజు, యోధా రాజ్యం మీద రాజు, అతనికి ఎక్కడో ఇంకా సందేహం మధ్యలో మెదులుతూ ఉంది. వేళైనా మీ దేశంలో ప్రవక్తలు ఇంకెవరైనా ఉన్నారా అని అంటే, ఇంకొకడు ఉన్నాడు కానీ ఆడేప్పుడు శుభం పలకరా అంటే కీడే పలుకుతాడు. శుభం పలకరా అంటే కీడే పలుకుతాడు. ఉన్నాడు ఒకడు. అంటే సరే అతను కూడా పిలవనంపించు అన్నాడు. ఈయన పిలవనంపించమంటే మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయంలో విషయాలు ఉంటాయి, తర్వాత చదువుకోండి. ఇది ఇప్పుడు చదవకలేని స్టోరీలాగా చెప్పేస్తాను. ఈయన ఈ ప్రవక్త వస్తూ ఉంటే పిలవనంపించాడు, వస్తున్నాడు. అహాబే అంటాడు, ఇదిగో అందరూ శుభమే పలుకుతున్నారు, నువ్వు కూడా శుభమే పలుకు అన్నాడు. ఈయన అన్నాడు, వెళ్ళండి విజయం మీదే అన్నాడు. అసలు యుద్ధానికి వెళ్ళాలో వెళ్ళకూడదు ఎవరు చెప్పాలి? దేవుని నుంచి ఇతను తెలుసుకోవాలంటే ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చేటప్పుడు ఎవరు చెప్పాలి? ప్రవక్త చెప్పాలి. కానీ ఎవరు చెప్తున్నాడు? రాజే చెప్పేస్తున్నాడు. అందరూ వెళ్ళమంటున్నారు, నువ్వు కూడా అలాగే చెప్పాడు, వెళ్ళండి విజయం మీదే నువ్వు చెప్పమన్నాడుగా, చెప్పాడు ఆయన. అప్పుడు ఇదంతా గమనిస్తున్నాడు పక్కన ఉన్న యెహోషాపాతు. లేదు లేదు, అసలు దేవుడికి ఏం చెప్తున్నాడు అది చెప్పు అంటే ఆయన చెప్పాడు, ఒక దర్శనం చూస్తున్నాను నేను. ఇదిగో ఇశ్రాయేలీలు కాపరు లేని గొర్రెల వల్ల చెదిరిపోవటం నేను చూస్తున్నాను, నాకు కనిపిస్తూ ఉందని మీకాయా చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇశ్రాయేల్ రాజా, నువ్వు యుద్ధానికి వెళ్తే నువ్వు చనిపోతావు, నీ ప్రజలు కాపరు లేని గొర్రెలు అయిపోతారు అని చెప్తే ఇతనికి ఎవరి మీద నమ్మకం లేదు? ఈ ప్రవక్త మీద నమ్మకం లేదు. ఏ ప్రవక్త మీద? మీకాయా ప్రవక్త మీద నమ్మకం లేదు. ఒరేయ్, ఈ 400 మంది ప్రవక్తలో ప్రముఖుడైన సిద్కే అనే ప్రవక్త వెళ్ళి ఏం చేశాడంటే మీకాయాను దవడ మీద కొట్టేశాడు. ఎరా, దేవుడిని నోట పలికించాడా? మా నోట పలికించలేదా? సత్యం ఎప్పుడు కఠినంగా ఉన్నట్టు ఉంటుంది కానీ మనకు ఆశీర్వాదం తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాలు లేదంటే పొగడతలో ఇవన్నీ వింటాకి బాగా ఉంటాయి. కానీ అందుకే ఏ వాక్యం కావాలంటే గద్దించే వాక్యం కావాలి, బుద్ధి చెప్పే వాక్యం కావాలి. వాక్యాన్ని విని హృదయాన్ని బండబారేసుకుని మళ్ళీ అలాగే ప్రవర్తించకూడదు. వాక్యం చేత దేవుడు ఏ మేల్కొల్పు చేస్తూ ఉన్నాడో మేల్కొని అలాగ నడవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇతను ఏం చేశాడు? హృదయాన్ని రాయి చేసిన రాయి. ఈ ప్రవక్తలు కొట్టేశాడు కదా, అంతే కదా. రాజు కూడా అంటాడు, అహాబు రాజు, ఇజ్రాయెల్ రాజు ఏమంటాడంటే, వీడు ఒక అబద్ధ ప్రవక్తని, మనం వచ్చిన తర్వాత వీడి సంగతి తేల్చేద్దాం రా, ఈయన బంధించి చెరసాల్లో పడేయండి రా అన్నాడు. కోపం పిలిచింది వెళ్ళే, ఆయన ఏం చెప్తున్నాడో అది చెప్పబోయని అడిగింది వెళ్ళే. సత్యం చెప్పినందుకు ఇతను ఏమైపోయాడు? రాజుకి పగవాడైపోయాడు, శత్రువు అయిపోయాడు. అంటే ఆ చెరసాల వేసి లేస్తాన్న మాత్రం, అంటే చల్లి పుల్లి ఇటువంటిది పెట్టండి వీడికి వచ్చే వరకు, మన యుద్ధం నుంచి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పుదాం వీడి సంగతిని. అహాబు ఏం చేశాడంటే ఈ 400 మంది ప్రవక్తల మాటను తీసుకుని, అలాగే యెహోషాపాతును తీసుకుని ఇతను యుద్ధానికి వెళ్ళిపోయాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అటువైపు రాజు ఏం చేశాడు? రే, అందరితో మనకు పెద్ద పని లేదు కానీ అసలు రాజుని వేసేయండి రా,
రాజుని హెత్తే విజయం అందే అన్నాడు. యుద్ధానికి వెళ్ళడంతో వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ప్లాన్ చేసుకుని ఇప్పుడు అహాబు ఏం చేశాడంటే చాలా కుయుక్తిగా, ఇదిగో నువ్వు రాజు వస్త్రాలతో ఉండు, నేను సైనికుని యొక్క వస్త్రాలతో ఉంటానన్నాడు. అంటే ఇతని ప్లాన్ ఏంటి? ప్రవక్త చెప్పాడు, రాజా తిరిగి వెళ్ళేవంటే యుద్ధానికి వెళ్ళేవంటే తిరిగి రావని చెప్పాడు. కాబట్టి రాజు వస్త్రాలతో ఉన్న యెహోషాపాతుని వేసేస్తారు, నేను తప్పించుకుని వచ్చేయచ్చు అని మంచి ప్లాన్ చేశాడు. ప్లాన్ చేస్తే వాళ్ళ ప్లాన్ కూడా ఏంటి? రాజుని వేసేయండి అని చెప్పాడు కదా. మొత్తం రాజు వస్త్రాలలో ఉన్నటువంటి యెహోషాపాతు తనకు సహకారిగా వెళ్ళాడు. యోధా రాజ్యం పైన రాజు ఇతను చుట్టుముట్టేశారు. ఎప్పుడైతే వాళ్ళ చుట్టుముట్టి వేసేద్దాం అనుకున్నారు, వే అనుకుని కేరకేరలాడిపోయాడు మనోడు. ఎప్పుడైతే కేరకేరలాడిపోయాడు వెంటనే ఒరే ఈడు రాజు ఏంటరా, రెండే ఈడు రాజు కాదు అని వెనక్కి వెళ్ళిపోయారు వీళ్ళు. హలో, అయిపోవాలి అతను. ఎందుకు దేవుడు అతనికి ఒక ఛాన్స్ ఇచ్చాడంటే అతడు యెహోవా దేవుడైనటువంటి సర్వోన్నతుడైన దైవ సేవకులను కూడా నమ్ముకున్నాడు అతను. ఏం చదువుకున్నాం? మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడు ఎవడు? అయితే యుద్ధం జరుగుతూ ఉంది. ఒకడు చూసి చూడక గురి చూడకయే ఏం చేశాడంటే ఒక ఈటెను తీసుకుని ఇసిరేసరికి అహాబు కవచపు సందులలో నుంచి దూసుకుపోయిందంట. కొట్టలు ఇసరాలని ఇసరలే, యాభలాభంగా ఇసిరాడంట ఒకడు. ఏంటి ఈటే యాభలాభంగా ఇసిరితే అహాబు రాజు యొక్క ఇజ్రాయిల్ రాజు అహాబు రాజు అతని కవచపు అంటే దానికి బందులు ఉండే ఏమన్నా బహుశా మన తలుపు మూవ్ అవటానికి అది తిరగడానికి బందులు ఎలా ఉంటాయో ఈయన కూడా అలా బందులు ఉండే. ఆ బందు ఇంకా గ్యాప్ లేదు, ఎక్కడ దగ్గర వెళ్ళదు. ఆ బందులు సందులో నుంచి వెళ్ళిపోయిందంట. ఏంటి? ఈటే. అతని రథము ప్రక్కన సూర్యుడు అస్తమించుచూ ఉండగా అక్కడే అతను పడిపోయినట్టుగా అక్కడ లేఖనం చూస్తాం. అక్కడి నుంచి బ్రతుకు జీవుడా అనుకుంటూ వచ్చేస్తాడు. ఎవరో? యెహోషాపాతు వచ్చేస్తాడు. వచ్చేసి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాడంటే 20వ అధ్యాయం ప్రారంభం అవుతుంది. ఇది జరిగిన తర్వాత, అంటే ఇంతవరకు నేను చెప్పిన ఈ స్టోరీ అంతా ఈ ముందు అధ్యాయంలో జరిగిన తర్వాత 20వ అధ్యాయంలో మరలా అమ్మోనీయులు, మోయోనీయులు, మోయాబీలు ఏమంటే ఇంకా నది అవతల నుండి మరికొంతమంది ఇలాగూ శత్రువులు నలుదిశల నుంచి కూడా మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాడు. హల్లెలూయా. ప్రజలారా ఉపవాసం ఉండండి. రాజు కూడా ఉపవాసం ఉన్నాడు, ప్రజలు ఉపవాసం ఉన్నారు. వీళ్ళందరూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో, దేవా మమ్మను కరుణించు, మాకు యుద్ధం చేయటానికి బలం సరిపోదు నాయన అని అతను చాటింపు వేయించి ఆ ప్రజలందరినీ ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనంలో, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ దేవుని ఆత్మ యహజీయేలు అనేటువంటి ఒక ప్రవక్త మీదకు బలంగా దిగి వచ్చిందంట. ఆత్మ దిగి వచ్చి ఒక ప్రవచనం చెప్తా ఉన్నాడు. యోధావార్లారా మీరు భయపడకండి, ఎందుకంటే యుద్ధం మీరు కాదు చేసేది, మీ పక్షాన దేవుడే యుద్ధం జరిగిస్తాడని ఆ వచనాల్లో క్రిందికి చదువుకుంటూ వెళ్తే అసలు ఒక బాణం కూడా ఎక్కర్లేదు మీరంటే ఆ 20వ వచనంలోకి వెళ్ళేసరికి యెహోషాపాతు అంటాడు. 20వ వచనం చూడండి. అంతట వారు ఉదయమునే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా ఇదిగో రాజైన యెహోషాపాతు ఇలాగంటూ ఉన్నాడు. ఏమని? యెహోవాను నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, మీరు కృతార్థులగుదురు, అంటే పాస్ అవుతారు, మీరు ఉత్తీర్ణులవుతారు, వృద్ధి చెందుతారు అనే అర్థాలు ఇస్తూ ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఇందా చెప్పుకున్నాం కదా, సౌలు దావీదు మాట నడిపింపులో వెళ్తున్నంత వరకు వృద్ధి చెందాడు. ఎప్పుడైతే ఎప్పుడుకో వస్తే శత్రువులు వచ్చేస్తే మీదకే ఏం చేయమంటావు, అందుకే బలర్పించేశాను. ఇలాగూ మూర్ఖతను అగుపరిచాడు. అక్కడ దైవ దర్శనం కోల్పోయాడు. విధేయతలో ఏముందంటే ఆశీర్వాదం అనేది ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఎన్ని పాటలు పడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా విధేయత లేకపోతే ఆశీర్వాదం అనేది లేదు. ఆశీర్వాదానికి మూలం ఏంటంటే విధేయత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వింటున్నారా? మనం ఎప్పుడో పెడుతున్నాం మీటింగ్స్, రెగ్యులర్గా పెట్టట్లేదు. కనీసం ఎలాగో ఉపవాస కోటాలు పెట్టినప్పుడు స్థానికంగా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు మీరు రాకపోతే కోటాలు ఎవరి కోసం? కనీసం వచ్చి కూర్చుని వాక్యం వినడానికి మీకు ఏమైంది? ఇది విధేయత ఏది మీకు? ఇలాగన్నా అనుకోవద్దు. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. దైవజనుడు సన్నద్ధుడై
ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండనట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖను. ఇదిగో దైవజనుడు ఏం చేయాలి? సన్నద్ధుడై అంటే సిద్ధపడాలి. ఎందుకు సిద్ధపడాలి? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును సంపూర్ణంగా ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును అది ప్రయోజనకరం. ఎవరికి ప్రయోజనకరం? ఎవరికి ప్రయోజనకరం? దైవజనుడు సన్నద్ధుడై ఆత్మావేశం వలన కలిగినటువంటి లేఖనాలు ఖండించి, తప్పు దిద్ది, ఉపదేశించి ఈ విధంగా చేయటం వలన, అటువంటి దైవ సేవకుడు ఉండటం వలన ఆ సంఘానికి ప్రయోజనకరం. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే మీరు నేను మనం అందరం రేపు ఎక్కడ కలుసుకుంటాం? నరకంలో కలుసుకుంటాం. ఎక్కడ కలుసుకుంటాం? నేను తప్పును ఖండించలేదనుకోండి, మీరు అలాగే ఉంటారు. ఖండించినందుకు నన్ను అడుగుతాడు ఆయన. ఒకవేళ విని గ్రహించకపోతే, దాన్ని ఆచరించకపోతే మిమ్మల్ని అడుగుతారు. తర్వాత మనం అందరం ఎక్కడ కలుసుకుంటాం? పాస్టర్ గారు మీరు వచ్చేసారా? అందరం ఎక్కడ కలుసుకుంటాం? నరకంలో కలుసుకుంటాం. హలో, మన గురి ఏంటి అసలు? మన గమ్యం ఏంటి? ఎందుకు ఈ భక్తి చేస్తూ ఉన్నాం? ఈ జీవితం తర్వాత ఇంకొకటి ఉంది కదా. అక్కడికి వెళ్ళాలంటే సంపూర్ణం అవ్వాలి కదా. సంపూర్ణం అవడం కోసమే కదా కోటాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి గద్దించి బుద్ధి చెప్పి దైవజనుడు ఉండటం ఆ సంఘానికి ప్రయోజనకరము. చెప్పండి, ఎవరి కోసం? అంటే నా మంచి కోసమే నన్ను హెచ్చరిస్తున్నారు కదా. నేను ఆత్మీయ జీవితం నేను వెనకబట్టకుండా ఉండటం కోసమే కదా అని నా కోసమే గద్దిస్తున్నారు కదా అని తీసుకోవాలి. కానీ అదిగో నన్ను అనేశారు, మాకు ఎలా కుదురుద్ది? కుదిరించుకోవాలి. అన్నీ అసలు ఆశీర్వదించేది ఎవరు? ఆయన కదా. అందుకే ఏమింటున్నారు ఈ రాత్రి? విధేయత. చెప్పండి, ఏమింటూ ఉన్నారు? విధేయత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విధేయతకు ఆపోజిట్ ఏంటి? అవిధేయత. అవిధేయతతో వెళ్ళాడు ఎవరు? అహాబు. తిరిగి వచ్చాడా? తిరిగి రాలే. సౌలు అవిధేయత చూపించిన తర్వాత అతని పరిస్థితి ఏమైపోయింది? అధోగతి పాలైపోయింది. అవిధేయతలో ఆశీర్వాదం అనేది లేదు. అవిధేయతకు మూల పురుషుడు ఎవరంటే సాతానగాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో 54వ అధ్యాయంలో ఆ విషయాలు, యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఆ విషయాలు రాయబడ్డాయి. ఎందుకంటే వాడు చూసుకుని మురిసిపోయి నేను దేవుని కంటే తక్కువ అక్కడ స్టార్ట్ అయింది. కాబట్టి వాడు ఈనాడు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే వాడి ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్ని అవిధేయతలకు నడిపిస్తూ ఉన్నాడు. విధేయత లేకపోతే ఆశీర్వాదం లేదు. లెక్కలేనితనంగా ఉంటే ఆశీర్వాదం అనేది పొందుకోలేదు. అలాగే ఎవరున్నారో వాళ్ళు బైబిల్ ఎవరో దీవెని పొందలే. ఎవరైతే విధేయులయ్యారో ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన విషయాలు ఉన్నాయి. ఏలియా ఎదుట విధేయుడైన ఎలీషా 2 అభిషేకం పొందుకున్నాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. అతని దగ్గర తర్ఫీదు అవ్వడానికి వచ్చాడు గెహాజీ. మంచి సమర్పడగలిగినటువంటి వ్యక్తి. గెహాజీని తక్కువ అంచనా ఎక్కర్లేదు. సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. దేవుని సేవకను వచ్చేసాడు. అంటే మీకంటే కూడా ఇంకొక రకంగా మంచి ఆత్మీయస్థితిలో ఉన్నాడు. కానీ అతనిలో ఉన్న విధేయత ఏంటి? ఈయన ఒక నయమాను అనేటువంటి ఒక కుష్ఠరోగి వచ్చి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో అతడు రోగాన్ని వదిలించుకుని వెళ్ళిపోతున్నాడు. కొన్ని బహుమతులు అయిపోతే నాకు అక్కర్లేదని ఈ బహుమతులని దగ్గర ఉంచుకొని దావీదుడు అంటే ఇతనేం చేశాడు? దావీదుడు తెలియకుండా అలాగే వెళ్ళి ఇప్పుడే ఎవరు అతిథులు వచ్చారండి మా అయ్యగారు ఇమ్మన్నారని అక్కడ అవిధేయత కనపరిచాడు. ఏలియా 7 చేస్తే అద్భుతాలు ఎలీషా 14 చేశాడు. 14 అలాగే ఎలీషాకులాగా 2 అభిషేకం మరలా గెహాజీ పొందుకుంటే 28 అద్భుతాలు చేయాలి. హల్లెలూయా. కానీ అతను అవిధేయత వలన ఆ యొక్క కృపను పోగొట్టేసుకున్నాడు. కాబట్టి ఈ రాత్రి, ఈ 2వ రాత్రి విధేయతలో ఉన్న ఆశీర్వాదం. కాబట్టి విధేయులమై ఉందాం, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ప్రభు ఈ మాటలు మనం ఇంట్లో దీవించునుగాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం.